ఈజీ అండ్ సింపుల్ క్యారెట్ రైస్ రెసిపీ చూసేద్దామా? ఇది లంచ్ బాక్సెస్‌కి లేదా అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఏదైనా రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ తురుముకున్న క్యారెట్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, ఆనియన్, హాఫ్ చెక్క నిమ్మబద్ద ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇదొచ్చేసి 1 కప్ రైస్ అండి, బాయిల్డ్ రైస్. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో గీ యాడ్ చేసుకోండి. ఆయిల్ కన్నా గీతోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర, 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న చెక్క, అలాగే 4, 5 జీడిపప్పు పలుకులు వేసి మంచిగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ వేసి మంచిగా క్యారెట్ కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ అండి. క్యారెట్ కుక్ అయిన తర్వాత సాంబార్ పౌడర్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే క్యారెట్ రైస్కి టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేసేది ఈ సాంబార్ పౌడర్ అనమాట. మంచిగా సాంబార్ పౌడర్ వేసి ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ వేసి మంచిగా టాస్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ గీ, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, హాఫ్ చెక్క నిమ్మబద్ద మొత్తం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి.